చంద్రబాబు గారు ఎక్కువ పథకాలు ఇచ్చారు, అంటే హామీ ఇచ్చారు, జగన్ కంటే ఎక్కువ పథకాలు హామీలు ఇచ్చారు, మరోపక్క అభివృద్ధి కూడా చేస్తానంటున్నారు. ఇవన్నీ ఎలా చేయగలరని మీరు అనుకుంటున్నారు? ఇవన్నీ ఏమి చేయలేడని అంటా నేను. చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఆయన చెప్పినవి అన్నీ చేయాలంటే ఆయన వల్లే కాదు, జగన్ గారి వల్ల ఏమైందో అంతకన్నా దారుణంగా ఉంటుంది. కానీ ఇతను చేయడు, సమస్య లేదు, మాటలు చెప్పేదే తప్ప శాస్త్రాలు ఉండవు. చేయాల్సిన ఏదో ఒక తీరిగా పైగా ఉందాదారిగా పెత్తందారులుగా ఉపయోగపడే వాళ్ళకు ఉపయోగపడే ధోరణిలో చేస్తాడు చంద్రబాబు గారు. అదే జగన్ అయితే మరి ఎలా చేశాడు పోయిన 5 సంవత్సరాలు? జగన్ ఎలా చేశాడంటే కింద నుంచి చేసుకుంటూ వెళ్ళాడు, అందరికీ పెత్తందారులకు ఛాన్స్ ఇవ్వకుండా కింద నుంచి వరుసనే చేసుకుంటూ వెళ్ళాడు. ఎవరికి ఎక్కడ ఏమీ ఛాన్స్ ఇవ్వాల, ఊళ్ళో సర్పంచ్ కూడా ఛాన్స్ ఇవ్వాల, తనే ఇక్కడి నుంచే చేశాడు అన్నీ. చేయాల్సిన ఎవరికి ఏమీ కొరత లేకుండా 60 నిండిని అనగానే అడుగు లోను, మొగుడు భర్త చచ్చిపోయాడు అనగానే ఒక వితాంతుకి ఒక పెన్షను ఎమ్మటే 6 నెలలకు ఒకసారి పెట్టి పక్కాగా వరుసనే ఇచ్చుకుంటూ వెళ్ళిపోయాడు, ఎక్కడ ఆపకుండా. ఇమను 6 నెలలు కాదు, 6 సంవత్సరాలు కూడా రాదు. వీళ్ళు తిరిగి కాళ్ళు చెప్పులు ఎరిగిపోతాయి. వీళ్ళకి ఒక పని కాదు. ఇంటింటికి ఎంతో సక్రమంగా అందించాడు వాలంటీర్లను పెట్టి, అతి తక్కువ జీతంతోనే. అదేమన్నా ఎక్కువ జీతాలు కాదుగా. వాళ్ళకు కూడా ఒక కుటుంబ సభ్యత్వంగా ఏదో ఒకటి చేసుకుంటా వాళ్ళ పదవాళ్ళు చేశారు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు. ఈయన చేయమనండి, అన్నయ్య చేయమనండి సక్రమంగా. ఇప్పటికి ఏమీ లేదు, ఇప్పటికి వరకే ఎక్కడ ఏమీ మొదలలేదు. ఏది చూసుకుంటున్నాడు, దేనికి రాజధాని చూసుకుంటున్నాడు, అదే అని దానికి ఒక మోపు కట్టుకొచ్చాడు, ఇప్పుడే కట్టుకొచ్చి పెట్టుకున్నాడు, దాని పేరు మీద నడుస్తున్నాడు. ఇప్పుడు వరకే ఈ నువ్వు పెట్టిన అన్నింటిలో ఏది కూడా ఒక్కటి కూడా లైన్లో లేదు, ఏది చేయలేవు. ఇప్పటికి ఏం చేస్తాడో చూద్దాం. ఈ సంక్షేమ పథకాలు అమలు చేస్తారనుకుంటున్నారా మీరు? ఎవరు కూడా చేస్తారని ఏమన్నా ఊహించట్లా. ఇవన్నీ చెప్పే ఒకటి చేసే ఒకటి చూసి ఉన్నాం కదా అనే ధోరణిలో ఉన్నారు జనం. అది ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఇచ్చిన పథకాలన్నీ అమలు చేస్తామని చెప్తున్నారు కదా అందరూ. చెప్తున్నారు, ఏం చేస్తాడు? ఇప్పుడు వరకు మొదలలేదు కదా, ఎక్కడ దేని ప్రస్తావన లేదు. ఎంతసేపు అక్కడ పైన చూసుకుంటున్నాడు, ఆ పైన చూసుకున్నాడు, వచ్చేది రాజధాని ఒకటి చూస్తున్నాడు. అది ఆయన చేసేది. జగన్ ఇస్తాడు, వైఎస్ఆర్ జగన్. ఆయన పథకాలు ఇచ్చాడు, ఈయన ఇవ్వడంటావా? చంద్రబాబు ఈడు జగన్ చాలా చెప్పారు కదా పథకాలు, ఒక్కటి కూడా చేయరనుకుంటున్నాం ఏంటి? ఒక్కటి కూడా చేయడు, అసలు ఒక్కటి కూడా చేయడు. అన్ని ఆబ్దాలు. ఇంకా టైం ఉంది, 5 సంవత్సరాల టైం ఉంది కదా చంద్రబాబుకి. అయినా సరే అన్ని ఆబ్దాలు చెబుతాడు. అబద్ధాలే. పవన్ కళ్యాణ్ కూడా సపోర్ట్ ఉన్నారుగా, నేను చేపించే బాధ్యత నాది అని పవన్ కళ్యాణ్ కూడా అన్నారు కదా. ఆయన కూడా ఏం పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఓట్లు వేసిన దాకానే ఇస్తామంటారు, తర్వాత ఈయన అంటారు. మరి జగన్ ఎలా చెప్పాడు అప్పట్లో? అంతకుముందు బాగానే చెప్పాడు, ఇచ్చాడు మొత్తం. ఎలక్షన్ టైంలో చెప్పి ఇచ్చారా? ఇచ్చాడుగా, ఇచ్చాడు. ఇప్పుడు వీళ్ళిద్దరు ఎవరంటావా? వాళ్ళిద్దరు మరి ఏం చేస్తారు? 5 సంవత్సరాలు ఏం చేస్తారు అనుకుంటున్నావు? 5 సంవత్సరాలు అట్టాగే కాలం గడుపుతాయి. పథకాలు ఎగ్గొట్టడానికే ఇట్లా అప్పులు పాలైపోయామని చంద్రబాబు గారు విమర్శిస్తున్నారంటూ వైసీపీ పార్టీ వాళ్ళు చెప్తున్నమాట, నిజమేనంటారా? అన్నారు కానీ ఇప్పుడే నాదెండ్ల మనోహరం 3 గ్యాస్ బండ్లు ఇస్తాననేసి ఆయన కేంద్రంతో మాట్లాడి అది అమలు చేస్తాడు. 5 లక్షలు డ్వాక్రా వాళ్ళకి వడ్డీ లేకుండా ఇస్తానని అది ఒక ప్రూఫ్ చేస్తాను. వాళ్ళు మటు మాట తప్పరు. ఎందుకంటే ముందు రాజు మాట తప్పకూడదు. ఇంటి యజమాని మాట తప్పితే ఇంటికి గౌరవం పోతుంది. మన రాష్ట్రానికి రాజు జగన్, వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి, ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు. రాజు మాట తప్పకూడదు. మనం ఒకవేళ వేస్తారు పోతారంటేనే చెయ్యాలి. నేను ముందు వచ్చినప్పుడు నీకు 1500 ఆడని ఎనరుండే వేస్తాను, 3000 నిరుద్యోగం ఇస్తాను, తర్వాత 20,000 రైతు భరోసా ఇస్తాను, 4,000 పెన్షన్ ఇస్తాను. 4,000 పెన్షన్ ఇచ్చాడు. రైతు భరోసా 20,000 చేయాలి, 3 గ్యాస్ బండలు ఇవ్వాలి. అన్నీ కరెక్ట్గా చేస్తేనే రాజు అనేదానికి ఆడు మళ్ళీ ఉంటాడు, లేకపోతే మళ్ళీ మామూలు లేల్టెక్ట్ అయిపోతుంది. జగన్ కన్నా పెద్దోడు కాదు కదా. జగన్ ఏంటంటే ఇన్ని డబ్బులు వేసాను, నాకు ఏమైనా ఒక 70 వరకైనా వస్తాయని ఆయన ఆశ. పెద్దలకి ఏంటంటే ఈ 4,000 చంద్రబాబు ఇచ్చాడా, 6,000 జగన్ ఇస్తానంటే అటు చేసేస్తారండి. ఆశాజీవి నేను 500 ఇస్తానండి, నువ్వు 600 ఇస్తానంటే అటు వెళ్ళిపోతారు. అది అందుకోసం ఏంటంటే వీళ్ళు ఆలోచించుకొని పథకాల మీద కష్టపడు,
కష్టపడి బతకయ్యా, కష్టపడి బతికితే అందరూ బాగుంటారు. ఈ కూకొని ఏం చేస్తాను, ఇప్పుడు 4,000 పెన్షన్ ఇస్తాను, అడటికెళ్ళి బార్జాలు పుల్లు తాగేసి నానా భయభత్యం చేస్తాను. ఈ అమ్మఒడు ఒక 15,000 ఎత్తా చదివేస్తాను రా, పిజ్జలు కొనము, సెల్లలు కొనము, ఇలాగా చేస్తాను. అయితే ఏం చేస్తాం, ప్రజలు ఇష్టం. వాళ్ళేమో ఓ సీట్ల కోసం, కుర్చీ కోసం వాళ్ళ బాధ, వీళ్ళ బాధ వెళ్దే ఏటి వెళ్తుందో మహన్ బాబు. జగన్మోహన్ రెడ్డి గారు బాగా అప్పులు చేసి పథకాలు కానీ ఏదన్నా కానీ బాగా అప్పులు చేశారు ఆయన 5 సంవత్సరాలు ఉన్నప్పుడు అంటూ చంద్రబాబు గారు అంటున్నారు. నిజమేనంటారా? అప్పులు చేయడం నిజమే, పేదలకు ఇవ్వడం నిజమే. ఇప్పుడు తప్పు కదా, ఆయన తిరగదు కాదు, అప్పులు చేశాడు, పేదలకు ఇచ్చాడు. పేదలకు మట్టుగా ఇవ్వలేదు అంటలే లేదు, ప్రతి ఒక్కరికి కూడా పేద రోద అందరికీ ఇచ్చాడు. అప్పు చేయకుండా మరి ఎక్కడ రాష్ట్రం ఆదాయం లేదు, ఆదాయం లేనాడు వాగ్దానం చేశారు, మరి ఈయన అప్పు చేయకుండా ఇస్తాడా? ఈయన మొన్నట ఆయన 250 పెంచుకొని వెళ్తే ఈయన టపక్కన 1000 రూపాయలు పెంచాడు. రేపు పెద్దలందరూ మళ్ళీ తిరుగుబాటు అయిపోతారు, టపక్కన మొన్న 7,000 రూపాయలు ఇచ్చాడు. ఊళ్ళైనా అప్పులు చేయవలసింది. అయితే ఇద్దరు వంతులాడిపోయి రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్తారు. ప్రజలు సోమరితనం చేస్తారు, పథకాలు అనేది వేస్ట్, శ్రీలంకలాగా జీరో అయిపోద్ది. అంతకుముందు జగన్ ఇచ్చినప్పుడు తీసుకున్నారు, మరి ఇప్పుడు చంద్రబాబు ఇవ్వడంటే అంటే ఇవ్వకపోతే కనుక విమర్శిస్తారుగా, తిడతారుగా. తిడతారు, మళ్ళీ ఈ పరిస్థితి వస్తుంది. ఆయన దగ్గరలోని జగన్ మళ్ళీ అటు ఇటు వేస్తాడు, ఆయన ఊరుకోడు, ఎక్స్ట్రా పథకాలు పెడతాడు. ఇవ్వలేదు అనుకో, ఇప్పుడు చంద్రబాబు నాయుడు మంచివాడని ఏసీ లేదు. చంద్రబాబు నాయుడు 4,000 పెన్షను, 1,500 ఆడవాళ్ళకి, అమ్మఒడి అందరూ ఇస్తాను, 3 గ్యాస్ బండ్లు, మొత్తం ఇవన్నీ వేస్తానంటేనే పెదలేదు. పెదలకి రాష్ట్రం ఏటి అవుతుంది, రాష్ట్రం ఏటి వెళ్తుంది వాళ్ళకి అనవసరం. ఓళ్ళు ఏటి చేస్తారు, ఓళ్ళు ఏటి ఎత్తారు, నువ్వేటి ఎత్తావని చూస్తూ ఉంటారు. అదే వాస్తవం. జగన్ గారు కానీ వైసీపీ పార్టీ వాళ్ళు కానీ మేము అంతగా అప్పులు చేయలే, చేసిన అప్పులు కూడా పరిమితులు లోబడే, అలాగే మేము జనాలు పంచామని అంటున్నారు. మరి వాళ్ళు ఏమంటున్నారంటే అప్పులు చేసి దోచేసుకున్నారంటూ విమర్శిస్తున్నారు. ఏది నమ్మాలంటావు, ఏది వాస్తవం అంటావు? అప్పులు చేసడం ఖాయమే. ఇప్పుడు దోసేసుకున్నారంటే ఎంతవరకు వాస్తవం అనేది అది వాళ్ళు ఎన్ని లక్షలు అప్పులు చేశారు, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టారు, అది వాళ్ళు ఎన్ని లక్షలు చేశారు, ప్రజలకు ఎన్ని లక్షలు ఇచ్చారు, ఇవ్వడం అయితే వాస్తవం. వాళ్ళు ఎంత అమ్మఒడి అనుకో, కాపు నేస్తం అనుకో, వైఎస్ఆర్ ఆసరా అనుకో, రైతు భరోసా అనుకో అన్నీ ఇచ్చారు. అది బట్టుగా ఆయన చేసింది చేశారు. రాష్ట్రం అప్పుల పాలైపోయిందంటూ శ్వేతపత్రం విడుదల చేస్తున్నారు. నిజంగానే స్టేట్ అప్పుల పాలైపోయింది అనుకుంటున్నారు మీరు? మరి వాళ్ళు చేసే దాన్ని బట్టి మన ఆ స్టేటస్లో మనం అక్కడ లేం కదా, వాళ్ళ పేపర్లో టీవీలో చూసే దాన్ని బట్టి మనం అనుకుంటున్నాం అంతే. మరి డెవలప్మెంట్ లేదు కదా, అప్పులు తీసుకొచ్చింది అన్నీ డెవలప్ చేస్తే రోడ్లు గీడ్లు అన్నీ బాగుంటే ఉండేది కదా. మరి పేపర్లో రావడం, టీవీలు, దాన్ని బట్టి మనం అనుకుంటాం. నిజంగా అంటే మనం వెళ్ళే దాంట్లో అడ్మినిస్ట్రేషన్లో మనం లేం కదా. 10 లక్షలకు పైగా అప్పులు అయిపోయామని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎక్కువగా చేసేసాడని చెప్తున్నారు. నిజమేనంటారా? నేను ఎట్లా చెప్పగలను అంటున్నా, నమ్మొచ్చా? ఏమో నాకు మాత్రం తెలీదు, నేను చెప్పలేను. అది నేను ఎట్లా నమ్మగలనా అని. వైసీపీ వాళ్ళు ఏమన్నారంటే మేము అన్ని అప్పులేం చేయలేదు, తప్పుడు లెక్కలు చెప్తున్నారంటూ వాళ్ళు చెప్తున్నమాట. వీళ్ళేమో చేసేవారు, వీళ్ళు ఎవరి మాట నమ్మాలి? అవన్నీ వాళ్ళు న్యాయపరంగా వాళ్ళు చేల్చుకోవాలి, అంతేగాని మన జనరల్ పబ్లిక్ అవునంటే అవునంటాం, కాదంటే కాదంటాం, అంతే.